ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 6 మాసాలు 7 మాసాల్లో కేవలం ఏంటి ఉద్ధరించింది, ఏంటి రాష్ట్రంలో సాధించింది అని అంటే, ఒక విషయంలో ఆరోపణలు చేయడంలోనూ లేదంటే అబద్ధాన్ని నిజంగా చెప్పడంలోనూ కేవలం గత ప్రభుత్వ వైఫల్యం అంటూ వైఫల్యం అనే పదానికి ప్రాచుర్యం పొందే విధంగానే కూటమి ప్రభుత్వం ఈ 6 మాసాలు కాలయాపన చేసింది. ఉదాహరణ, బియ్యం అక్రమ రవాణా ఉంది. నిజంగా చెప్తున్నాం, మా మీద బురజల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లే కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం. ఏటి ఉక్కుపాదం మోపుతున్నావు? ఉక్కుపాదం మోపుతాం అంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఒక్కరి మీదనే ఉక్కుపాదం మోపేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఇదంతా జరుగుతుందని చెప్తున్నాను. ఇది కేవలం నేను ఒకటి మాట మీడియా ద్వారా చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికానికి. ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరిగింది. రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప, ఇటీవల మంత్రి వచ్చాడు, సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి. ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు 2 స్టేషన్లు అలా విజిట్ చేసి సిఎఫ్ఎస్ ఏవైతే ఉన్నాయో 2 చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలేసావు? మీ బంధువానాలనా, లేకపోతే మీ తాలూకా అనుబంధానికి సంబంధించిన వ్యక్తులు అనాలా, లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా? కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నా అని చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు. మా సామెతలు ఉంటాయి. ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలేనే ఇంతవరకు తీసుకున్నావా? మనోహరే కాదు, సివిల్ సప్లై మినిస్టర్ కాదు, అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒక్కటైనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా, ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నాం? ఇవన్నీ కూడా తాటాకు చప్పులు లేని మార్గం అర్థం అవుతుంది. తాట తెస్తానన్నారు, తాట తీయట్లేదు. ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో వేటగాళ్ళు అని చెప్పి వాళ్ళతో ఆట ఆడుకుంటూ సయ్యాటలు ఆడుకుంటూ కాలయాపన చేస్తారు తప్ప ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించలేదు. ఇక్కడ మా విశాఖపట్నానికి సంబంధించే చెప్తున్నాం. మీరు మొన్న వెళ్ళారు, శీలానగర్ నుంచి వస్తున్నప్పుడు ఇటు బ్రహ్మాండమైన వేర్ హౌసింగ్లు ఉన్నాయి. మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని అవి ఎందుకు విజిట్ చేయలేదు? ఎందుకు విజిట్ చేయడం మానేశారు? వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు దేశానికి విదేశాలకి టోటల్గా అక్రమంగా ఎంత రవాణా జరుగుతుందో మీరు ప్రూవ్ చేస్తారా, మమ్మల్ని ప్రూవ్ చేయమంటారా? లేదా పేర్లు మీరు చెప్తారా, లేదా మమ్మల్ని చెప్పమంటారా? మేము చెప్పగలం. ఆ పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా అక్రమ రవాణా చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ శక్తులు, ఆ పేర్లన్నీ కూడా మేము నోరెప్పి చెప్పగలం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరూ ఉన్నారు. ప్రభుత్వంలో మీ దగ్గర కావలసినటువంటి యంత్రాంగం ఉంది. ఈరోజు అధికార బలంతో ఈ రేషన్ బియ్యాన్ని అంతా కూడా దేశాలు దాటించేస్తున్నారు. విశాఖ పోర్టు వేదికగా జరుగుతున్నటువంటి దందా మీకేదో టేబుల్ కింద చందాల కింద కొంత మీకు వస్తే రావచ్చు కాక,
కానీ ప్రభుత్వమే రక్షణ కవచంలో నిలిచి ఈ రేషన్ బియ్యం ఇతర దేశాలకు తరలించడంలో డెఫినెట్ గా చాలా మంది పెద్దలు ఉన్నారు. పర్టికులర్ గా ఈ రోజు మీకు మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మీరు దయచేసి వీళ్ళపై దృష్టి కేంద్రీకరించి వీళ్ళపై చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం మీ భుజస్కంధాలపై ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా విశాఖ పోర్టే ఒక వేదికగా దీనికి పనిచేస్తుంది, వేదికగా ఉంది. పైపెట్టి మేము ప్రశ్నిస్తే ఏం చేస్తున్నారు మీరు? డైవర్షన్ పాలిటిక్స్, బాగా డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరినటువంటి సమర్థత, ఆ చాకచక్యం మీకు వెనతో పెట్టిన విద్య కాబట్టి పలానా దగ్గర ఇక్కడ జరుగుతుంది, విశాఖ నుంచి మీ ఆత్మీయులకి సులభతరం అవుతుంది కాబట్టి మనం ఏమీ కూడా మనం గట్టిగా కానీ చర్య తీసుకుంటే మన వాళ్ళ పేర్లు బయటకు ఎలాగొచ్చేస్తాయనేది మీరు అనుకుంటున్నారు. విశాఖ పోర్ట్ అథారిటీ విపిఐకి అనుబంధంగా ఉన్నటువంటి విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ VCTPCL నడుస్తుంది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడి నుంచే వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. టోటల్ గా ఈ అక్రమ మొత్తం రేషన్ బియ్యం కంటైనర్ కార్గోకు సంబంధించినటువంటి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా VCTPCL ఆధ్వర్యంలో ఈ CFSలు నడుస్తున్నాయి. దీని పక్కనే 3 CFSలు పనిచేస్తున్నాయి. ఇతర దేశాలకు పంపిస్తున్నటువంటి ఈ కార్గోని కస్టమ్స్ హౌస్ బ్రోకర్ సంస్థలన్నీ అనుమతులు తీసుకొని అక్కడ ఈ కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత CPSలు తీసుకొస్తాయి. అవన్నీ కూడా CPSలు తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే వేర్ హౌసింగ్స్ ఉంటాయో ఆ గొడవల్లో ఈ బియ్యాన్ని అంతని కూడా అక్కడ నిల్వ చేస్తుంటారు. ఈ కంటైనర్ టెర్మినల్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మళ్ళీ లోడ్ చేసి బయట పంపిస్తారు. దీనికి అకస్మాత్తుగా మన సివిల్ సప్లై మినిస్టర్ వచ్చి విజిట్ చేశారు. విజిట్ చేసిన వాళ్ళు తొలుత ఈ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పక్కన ఉన్నటువంటి గేట్వే CFSని హడావిడిగా తనిఖీ చేసి, అది ప్రైవేట్ సంస్థ, ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి బియ్యం అక్కడ ఉంటే అక్కడి నుంచి ఆ వచ్చినటువంటి బియ్యాన్ని అది చేసి సీజ్ చేసినట్టు చేశారు. మిగిలినటువంటి పక్కనే ఈ CFS సంస్థలు మిగిలిన ఎందుకు నువ్వు విజిట్ చేయలేదు, నీకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఆ సంబంధించిన వ్యక్తులు మీకు ఎంత బంధువులా, మీ సమాజ వర్గం సంబంధించిన వ్యక్తులే కదా. మీరు ఏం చేశారు? అక్కడ ఉన్న బియ్యాన్ని PDS అని నిర్ధారించి వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. చేసి ఏం చేశారు? ఒక తహసీల్దార్ని, ఒక డిప్యూటీ తహసీల్దార్ని, ఒక VROని నిఘాగా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ PDS అని తెలిసినా సీజ్ చేయకుండా మీరేం చేశారంటే ఇక్కడికి వస్తున్న ప్రతి కార్గోని క్షుణ్ణంగా పరిశీలించి ఎగుమతికి అనుమతిస్తుంది. యాక్చువల్గా ఈ PDS ఉంటే ఖచ్చితంగా సీజ్ చేసి ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలా. అలా కాకుండా అది కొన్ని ఈ కార్గో బ్రోకర్ సంస్థలతో ఏం చేశారంటే కుమ్మక్కైపోయి అవి సీజ్ చేయకుండా పక్కన ఉన్నటువంటి ఫ్రెష్ ఈ ఫ్రైట్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి పంపించేస్తున్నారు. పంపించి అవి అక్రమంగా కంటైనర్ ద్వారా వేరే దగ్గర సునాయాసంగా ఇతర దేశాలకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేటట్టు మీరే ఏర్పాటు చేస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే దీనికి కవచంలాగా రక్షణ కల్పించి ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని తరలించి ఏర్పాటు చేస్తున్నారు. అందుకని ఈ సందర్భంగా నేను అయితే ఒక మాట అయితే చెప్పగలను. నా పేరు
మీరు చెప్పకపోతే ఆ పేర్లు కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే మీ సామాజిక వర్గం చెందినటువంటి నేతే దీని కీలకమైన పాత్ర పోషిస్తూ ఆయన ద్వారా బ్రహ్మాండంగా ఆయన ఇప్పుడు మోనోపోల్ అనమాట. ఇప్పుడు కాదు, ఇంచుమించు 10 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అదే వ్యాపారం చేస్తున్నారు. కానీ ఆయన ద్వారా ఇది కంటైనర్స్ ద్వారా అక్రమంగా జరిగిపోతుంది ఆయన నేతృత్వంలో. ఎంత అంటే ఇదే ఎవరైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఈ సీజ్ చేయకుండా స్పెషల్ టీం పంపించేస్తున్నటువంటి బియ్యం మొత్తం అంతటినీ కూడా ఏంటంటే సదరు వ్యాపారికి అదే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారికి చెందినటువంటి సిఎఫ్ఎస్ కు వెళ్తూ మొత్తం బార్డర్స్ దాటిపోతున్నది అనమాట. ఈ మధ్య పుష్ప 2 సినిమా చూసాం. అందులో అలాగే బార్డర్ దాటిపోయాక మన దగ్గర ఎటువంటి ఆర్డర్ ఉండదు, వెనక్కి వచ్చి అంత దందాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అందుకని ఈరోజు చెప్తున్నాను, అక్కడ మొత్తం అంతా కూడా 60 కంటైనర్లో వ్యాన్హై 367 పిప్లో ఈ నెల 12వ తారీఖున అర్ధరాత్రి చైనాకు బయలుదేరింది. మరి ఆ షిప్ని నువ్వు ఎందుకు సీజ్ చేయలేదు? మంత్రికి తనిఖీ చేసిన సమయంలో సీజ్ చేసినటువంటి బీటో ఇంటర్నేషనల్ చెందినటువంటి బియ్యాన్ని కూడా పారసోరాయి లాజిస్టిక్ పేరుతో చైనాకి ఎగుమతి చేస్తారట. ఇది మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇది తేడతారని చెప్తున్నాను. మరో 110 కంటైనర్ లోడింగ్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి మీడియా సోదరులు కానీ మీరు జస్ట్ ఇక్కడి నుంచి మన కాన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ అయితే విజిట్ చేస్తే రైట్కి కానీ తిరిగితే రైట్ తిరిగినా లెఫ్ట్ తిరిగినా సరే మీకు కొట్టొచ్చినట్టు క్లియర్ కనిపిస్తుంది. ఎవరు కూడా ఇవ్వక్కర్లేదు. ఫోటోలు తీసి ఆ విజువల్స్ ఫోటోలు తీస్తే చాలు. ఎంత నిల్వలు ఉన్నాయి, అవి రెడీగా లోడింగ్కి సిద్ధంగా ఉన్నాయి, అవి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా టీడీపీ సానుభూతి పోడుగా షిప్పింగ్ వ్యవస్థని శాసించే స్థాయిలో ఉన్న వ్యాపారికి ఇప్పటికే 60 కంటైనర్లు బియ్యం తరలించగా ఇంకా ఇప్పుడు రెడీగా తరలించడానికి 110 కంటైనర్లు ఆల్మోస్ట్ 10,600 పైగా టన్నులు 10,600 పైగా టన్నుల్ని రేషన్ బియ్యం పంపించేందుకు ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మళ్ళీ ఈ వారంలో మరో 90 కంటైనర్లు కూడా రేషన్ బియ్యం ఎగుమతి చేయడానికి షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. మరి ఇంత జరుగుతున్నటువంటి దందాన్ని మాలాటోలుగా సామాన్యులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలిసినప్పుడు ఈ సివిల్ సప్లై మినిస్టర్కి ఎందుకు తెలియట్లేదు? ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు మీరు అక్కడికి విజిట్ చేయట్లేదు? ఇక్కడ కోట్లు విలువ చేసే టన్నులు రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయి కదా, ఆ విషయం మీకు కానీ మీకు సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారులు అందరూ కూడా అక్కడికి తెలిసిన ఆరోపణలు బయట ఉన్నాయి కదా, ఇవి మీకు తెలుసా అని అంటున్నారు. ఇక్కడ సివిల్ సప్లై అధికారులందరికీ తెలుసని అన్ని ఆరోపణలు పొంకాలు పేపర్లు వచ్చాయి కదా. మా మీద ఇదంతా వైఎస్ఆర్ పార్టీ అక్రమంగా రవాణా చేసింది, దీనికి గేట్లు తెరిచింది, మీరే అంకాలుండి వెనక నుంచి అప్పుడు ఆ రోజుల్లో పంపించారు అని మా మీద ఆరోపణలు చేయడానికి చేస్తున్నారు తప్ప కానీ ఆధారం ఒక్క ఆధారమైనా మీరు నిరూపించారా? మీరేం ప్రూవ్ చేశారా? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వేరే హౌసింగ్ కానీ అలాగే మరొక ఆ పక్కన ఉన్నటువంటి 2 సంస్థలు కానీ ఆ టీము ఎందుకు విజిట్ చేయలేదు? ఇప్పుడు కూడా మెమాన్స్ అన్నమాట. మరి దీనిలో లొసుగు ముసుగు మరి మంత్రికి తెలియాలా, సంబంధించిన అధికారులకు తెలియాలా? మంత్రి సీజ్ చేసిన బియ్యాన్ని బీటో సంస్థ నవంబర్లోనే 1000 టన్నుల రైస్ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కార్గోకి ఈ కస్టమ్స్ నుంచి క్లియరెన్స్ తీసుకోవచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాతే దాడులు జరిగాకేమో ఎక్స్పోర్ట్ చేయకుండా అది ఆపేశారు. ఇప్పుడు అదే టీడీపీకి మీన్స్ అదే కూటమి ప్రభుత్వాన్ని సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారి సిఎఫ్ఎస్ నుంచి పాత బిల్లులతో ఉన్నటువంటి కార్గోని కస్టమ్స్ కళ్ళు కప్పి పంపించేందుకు ఒక పక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే పాత బిల్లులే చూపించి ఈ సీజ్ చేసింది కాదు, ఇది ఫలానా సెపరేట్ ఇది అని చెప్పి
అవి అక్రమ రవాణాకి ఉపయోగపడుతున్నాయి బిల్లులు. ఇప్పుడు సీజ్ 48 గంటలు జరిగింది, ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ లేదు. యాక్షన్ లేదా వాళ్ళ నుంచి రియాక్షన్ లేదు, యాక్టింగ్గా జరుగుతుంది ఇదంతా. కొన్ని అందుకనే చెప్తాను, ఏ ఒక్క సంస్థ పట్ల కానీ ఏ విషయం పట్ల కానీ ఆరోపణలు తప్ప మీకు ఆధారాలతో కూడుకున్నటువంటి విషయాన్ని, మా అయంలో జరిగినటువంటి విషయాన్ని, మా అయంలో జరిగిందని మీరు ఆరోపణ చేస్తున్నటువంటి విషయాన్ని ఆధారం చూపించగలిగారని మాత్రం మీడియా సోదరుల ద్వారా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ నెల 9వ తారీఖునే మొత్తం 483 టన్నుల వరకు కూడా బియ్యాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. అన్ని డాక్యుమెంట్లు, ఆ రైస్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కానీ బిల్లులు కానీ 48 అవర్స్లో పంపించాలి, 48 అవర్స్లో నాకు మొత్తం ఎవిడెన్స్తో చెప్పాలని డైరెక్షన్ ఇచ్చారు మీరు. ఇప్పటి వరకు 5 రోజులు గడిచిపోయింది, ఇప్పటికే దాని మీద ఊసు లేదు. మేము పెట్టే ఘోష తప్ప దాని మీద ఊసు లేదు, ధ్యాస లేదని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. త్వరలోనే ఈ బియ్యాన్ని కూడా క్లియరెన్స్ చేసి, ఇప్పుడు ఎవరైతే ఈ తెలుగుదేశం సంబంధించినటువంటి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో చైనాకి పంపించడానికి అన్ని సలహాలు కూడా జరిగిపోతున్నాయి. అందుకని మీడియా సోదరుల ద్వారా ఈ అక్రమ దీనికి సంబంధించి నేను ఒకటే చెప్తున్నాను, బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి నేను ప్రశ్నించేది ఒకటే, మీరు ఆ పేర్లు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా? లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే డెఫినెట్గా వాళ్ళ పట్ల దృష్టి కేంద్రీకరించి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఈ ఉభయలు కూడా వాళ్ళపై యాక్షన్ తీసుకోకపోతే ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల దగ్గర డెఫినెట్గా ఏదో రోజున మళ్ళీ మీరు తల వంచి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం త్వరలోనే ఏర్పడిపోతుందని మాత్రం ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆరోపణలు చేయడం కాదు, ఒక ఆధారం కూడా లేదు. కానీ మీకు ఆధారాలతో కూడుకున్నటువంటి ఎవిడెన్స్తో కూడుకున్నటువంటి మీ ఏదైతే సివిల్ సప్లై మినిస్టర్ సర్ప్రైజ్ విజిట్ అని చెప్పి కాకినాడ పోర్టును అడ్డం పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ విశాఖ పోర్టుని కేంద్రంగా తీసుకొని ఇతర దేశాలకి అక్రమ బియ్యాన్ని, ఈ రేషన్ బియ్యాన్ని తరలించడం వాస్తవం. ఈ విశాఖ పోర్టు అడ్డాగా మీకు కనిపించింది, కానీ కాకినాడ పోర్టుని చూపించారు. మొన్న మంత్రి వచ్చినప్పుడు కూడా కావాలని వాంటెళ్ళి ఆ పక్కన ఉన్న సంస్థలు వెళ్ళకుండా ప్రైవేట్ సంస్థలు రెండింటి పట్ల జస్ట్ సీజ్ చేసినట్టు షో చేశారు. ఎప్పటికైనా ఇలాంటి నాటకాలు మానుకోవాలని, మీ బోటకాలన్నీ కూడా ప్రజలకు చేతకాలం అవుతున్నాయని, మీ చేతకాంతనాన్ని వైఎస్ఆర్ పార్టీపై రుచి చేసే కార్యక్రమానికే ప్రధాన ఎజెండా కింద పెట్టుకున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ అక్రమ బియ్యం రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం డెఫినెట్గా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కవచంగా నిలిచారు. మీరు కళ్ళు తెరవండి, కళ్ళు తెరితేనే సరే నిజాన్ని బయట పెట్టండి అని మీడియా సోదరులకు తెలియజేస్తూ, ఏ కార్యక్రమం అయినా సరే డైవర్షన్ కావాల్సింది, డైరెక్షన్ కావాలి. డైవర్షన్ పాలిటిక్స్కే ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు తప్ప ఒక డైరెక్షన్ భవిష్యత్తులో ఈ విధంగా మంచి ప్రభుత్వం మంచిగా నడిచింది అనే కీర్తి స్ఫూర్తి కలిగే విధంగా మీరు ఏ రోజు కూడా ఈ 7 మాసాల్లో ఏ ఒక్కరోజు కూడా అడుగులు ముందుకు వేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి తెలియజేసుకుంటూ నమస్కారం.